దుస్గాం నక్కలగుట్ట తాండకు సంబంధించిన సర్పంచ్గా లక్కావత్ దేవిసింగ్ గారు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. వారికి మరి అదేవిధంగా ఉప సర్పంచ్గా సురేందర్, అదేవిధంగా వార్డ్ మెంబర్స్ శ్రీనివాస్ గారు, చాంద్బాయ్ గారు, లలితాబాయ్ గారు, రవి, సావిత్రి, చాంద్బాయ్ గారు, బిల్లావత్ లకావత్, వీళ్ళందరూ కూడా గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, తర్వాత వార్డు మెంబర్లు అందరూ కూడా యునానిమస్గా ఎన్నుకోబడి ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి సో ఒక గ్రామంలో సర్పంచ్ ఏకగ్రీవం అయిందంటే ఆ గ్రామం యొక్క యూనిటీ కానీ ఆ గ్రామం యొక్క మరి అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క మనస్తత్వం కూడా మొత్తం మనకు అర్థమవుతుంది. అక్కడ 3 తాండాలు కలిసి మాట్లాడుకొని మరి చేసుకున్నారు. సో ఇవాళ వాళ్ళకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ గ్రామానికి సంబంధించినటువంటి మటుకు మనం ఈ 2 సంవత్సరాల్లో కొంతవరకు చేసినాం. కొంచెం అంటే ఒక గోడౌన్ చేసినాము, ఇంకా స్కూల్ బిల్డింగ్ చేసినాము, రోడ్డు, బ్రిడ్జు, సో కొంతవరకు అయినాయి. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. సో అవి కూడా తప్పకుండా అదే ఈ రోడ్ అంటున్న 3 తాండాల కనెక్టింగ్ రోడ్డు కావాలి కదా, ఆ రోడ్డు కూడా తప్పకుండా చేసి పెడతాం. ఇంకా ఏదో నాకు ఇందిరమ్మ ఇండ్లు కానీ ఇంకా అన్నీ కూడా ఇప్పుడు మనం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రధానంగా మనకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలనలో ఒకవైపు సంక్షేమం అంటే మేము ఇక్కడ మా అక్కడ వీళ్ళందరూ కూడా తెలిసి ఇప్పుడు 0 వడ్డీ రుణాలు ఇస్తున్నాం. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు మహిళల పేరు మీద ఇస్తున్నాము. తర్వాత రేషన్ కార్డులు, సన్న బియ్యము, ఆర్టీసీ బస్సు 200 బస్సు ఫ్రీ, 200 ఇట్లా కరెంటు ఫ్రీ, ఇట్లా రైతులకు రుణమాఫీ, తర్వాత కొంతమందికి అంటే ఇప్పుడు అందరికీ చాలామంది సన్నవాట్లకు బోనస్, ఉచిత కరెంటు, ఇవన్నీ కూడా. సో రైతును ఒకవైపు రాజును చేస్తూ ఉన్నాం, మహిళలను కోటీశ్వరులను చేస్తూ ఉన్నాం, యువకులకు ఉద్యోగాలు ఇస్తూ ఉన్నాం. ఇలా లా అండ్ ఆర్డర్ బాగుంది. అందరూ ప్రేమపూర్వకంగా మనం ఒక మంచి వాతావరణంలో మన తెలంగాణ గ్రామాలన్నీ కూడా ముందుకు పోతూ ఉన్నాయి. ముఖ్యంగా మన నిజామాబాద్ రూరల్ అన్ని రంగాల్లో ముందుకు పోతూ ఉంది. మీరు ప్రత్యేకంగా ఇప్పుడు దేవిసింగ్ గారు చాలా విద్యావంతుడు, ఉత్తముడు, అన్నీ తెలిసిన వాడు, అనుభవం ఉన్నటువంటి వాడు. మన అసలు పెద్ద మనిషిని మన గ్రామ సర్పంచ్గా ఉంటే డెఫినెట్గా గ్రామము అన్ని విధాలుగా ముందుకు పోతుందని కోరుకుంటూ తప్పకుండా మీ గ్రామానికి మీ తాండకు మొత్తం కూడా అన్నిటి సంపూర్ణ సహకారం నాది, ప్రభుత్వాన్ని ఉంటుందని చెప్పి నేను ముందు కోరుకుంటూ, ముఖ్యంగా అక్కడ చాలామంది విద్యావంతులు ఉన్నారు, రమేష్ కానీ వీళ్ళంతా ఎంప్లాయీస్ వాళ్ళు, అందుకని ముందుకు వస్తారు. కానీ అంటే మంచిగా ఉంటుంది. నేను ఎన్నికైనా కానీ 3 సార్లు పోయినా తాండకు. సో చాలా ప్రేమ గుణము, చాలా హనుమాన్ మందిరం కూడా ఓపెనింగ్కి వచ్చినాము, గోడౌన్ ఓపెనింగ్కి వచ్చినాము మళ్ళీ ఇది. సో ఇట్లా ఆ గ్రామానికి చాలాసార్లు 2 సంవత్సరాలు 3-4 సార్లు రావడం జరిగింది. సో మీ యొక్క ప్రేమ, అభిమానము ఇవన్నీ సో ఇదే విధంగా మనం అందరం కలిసి అదే జీపీ కూడా మన విషయంలో లేదా నక్కలగుట్ట తాండా గ్రామ పంచాయతీ కార్యవర్గ సభ్యు ఎన్నిక ఏకగ్రీవంగా జరగడం జరిగింది. అందులో నా పేరు దేవిసింగ్ సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. అలాగే సురేందర్ ఉప సర్పంచ్గాను ప్రజల బలంతో మేము మొత్తం కార్యవర్గతో సహా వార్డు మెంబర్తో సహా 8 మంది, నాతోని 9 మంది మొత్తం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంలో గ్రామ ప్రజలకు, పెద్దలకు, పెద్ద నాయకులకు మరియు ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆ శుభ సందర్భంలో వారి